ఆదౌ పూజ్యో గణాధిపః. ఓం నమో వెంకటేశాయ. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఇంటిలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటి అనే విషయాన్ని కొన్నింటిని సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. మానవ జీవితం సజావుగా సాగుటకు కూడు, గూడు, గుడ్డ కావాలి. రోటీ, కపడా, మకాన్, శిక్ష ఆవశ్యకత జీవనికి అని కదా. వీటిల్లో ఆహారం దొరుకుతుంది, అలాగే బట్ట కట్టుకుంటాం. కానీ సొంత ఇంటి కళ నెరవేరటం కొద్దిగా కష్టమైన పని. మనకు సామెత కూడా ఉంది కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. కాబట్టి అనేక మంది అనేక విధాల కష్టపడి సొంత ఇంటిని కట్టుకుంటారు. ఆ కట్టుకున్న ఇంటిలో ఎలా ఒక క్రమశిక్షణతో క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలో తెలుసుకోవాలనే విషయాలను ఈ వీడియోలో చేస్తున్నాము. తెలుసుకుందాం. భారతీయ సనాతన ధర్మంలో, సంస్కృతి సాంప్రదాయాల్లో, ఆచారాల్లో విలువలతో కూడిన అనేక విషయాలు మనకు అందించారండి. చాలామంది అనుకుంటారు, మీరు చెప్పేవన్నీ కూడా జరిగేవి కాదు, ఇవి ఎక్కడ చేస్తాము, ఎవరు అమలు చేస్తున్నారు, నేనైతే చేయటం లేదు, ఇవి సాధ్యం కాదు అని. మానవుడికి సాధ్యం కానిది ఏముందండి? మనం ఒక పట్టుదలతో, క్రమశిక్షణతో, ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనాపరులు, భక్తిభావం కలవారు, మన సనాతన ధర్మాన్ని, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చేసేటటువంటి ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయండి. అవి తెలుసుకొని పాటిస్తే ఆహ్లాదభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతారంటూ ఏమాత్రం సందేహం లేదు. అవి ఏంటో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మనిషికి గృహం చాలా అవసరం అండి. ఈ వాతావరణంలో నుంచి వచ్చేటటువంటి ప్రకృతి వైపరీత్యాన్ని మనం తట్టుకోవాలి. అతి శీతలము, అతి ఉష్ణము, మరి వీటన్నిటినీ తట్టుకొని తలదాచుకోవడానికి గృహాన్ని కట్టుకుంటాం. అలాంటి గృహంలో మనం ఎంత చక్కటి జీవనాన్ని గడపాలనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎలాగంటే చక్కగా వేకువజామునే లేవాలండి. ఇది అలవాటు చేసుకుంటే చాలా సులభం. చాలామంది ఇది అయ్యే పని కాదు అని అనుకుంటారు, కానీ ఇది పొరపాటు. ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో 5-6 గంటల మధ్య లేచిన వెంటనే చక్కగా దైవభక్తితో, వినయ సంపన్నతతో భూమిని తాకి, భూమాత కదా మనకు ఆధారం, కాబట్టి ఆ భూమాతను తాకి ఆమె మీద కాళ్ళు పెట్టి నడుస్తాం కదా, అందువల్ల ఆమెకు నమస్కరించుకోవాలి. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నమస్కరించుకోవాలి. ఈ శ్లోకం వస్తే చెప్పుకోండి, లేకపోతే నమస్కరించుకుంటే చాలు. ఆ తర్వాత వెంటనే కుడి చేయి చూసుకోవాలండి, శుభస్కరం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం అని ఇట్లా చెయ్యి చూసుకున్నా కూడా చాలా మంచిదండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ తర్వాత చక్కగా వ్యాయామం చేసుకోవటం, స్నాన సంధ్యాద్యనుష్ఠాన సంపన్నాదులు చేసుకోవాలంటే చక్కగా స్నానం చేయటం, పరిశుభ్రమైన వస్త్రములు, ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకోవటం అన్నమాట. తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకోవటం, శుభ్రమైన వస్త్రాలతో దీపారాధన చేసుకోవటం. తర్వాత చాలామంది దేవుడికి నైవేద్యాలు వండి పెడుతుంటారండి. ఆ నైవేద్యాలు వండేటప్పుడు ఎంగిల్ చేయకూడదండి. అలాగా రుచి చూస్తుంటారు, ఆ ఎంగిల్ చేత మళ్ళీ పట్టుకుంటారు. దేవుడికి సంబంధించినటువంటి ఏ ద్రవ్యాలు కానీ, పూలు, పండ్లు, అక్షంతలు, తోమలపాకులు, అలా దేవుడి ద్రవ్యాలు ఏవి కూడా ఎంగిల్ చేతితో పట్టుకోకూడదు, ఎంగిల్ చేయకూడదు. దేవుడికి మీరు నైవేద్యం పెట్టాలనుకుంటే పెట్టినాక ప్రసాదం కింద స్వీకరించవచ్చు, ముందుగా ఎంగిల్ చేయకూడదండి. ఇది మన సనాతన ధర్మం చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి, మీరు అద్దెంట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా కూడా మనకు తప్పకుండా మన ఆర్ష ధర్మంలో ఒక చిన్న దేవతా మందిరం ఉంటుంది. ఆ దేవతా మందిరం నిండా 4 వినాయకుడి పటాలు, 4 వెంకటేశ్వర స్వామి పటాలు, ఒక్కొక్క దేవతకు 5-6 పటాలు అట్లా పెట్టుకోవద్దండి. ఏదో 2-3 పెట్టుకొని మీ కులదేవతను పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే చక్కగా పూజ చేసుకోవాలండి. తర్వాత మీరు భోజనం, ఇది ముఖ్యం. భోజనం చేసేటప్పుడు భోజనం, అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారండి, బ్రహ్మస్వరూపం. ఎందుకంటే మనిషికి ఆకలి చెడ్డదండి.
ఆకలి తీరాలంటే ఆహారం తీసుకోవాలి. అలా తీసుకుంటే ఆహారంలో ప్రధానమైనది అన్నం అండి. అది దేవతా స్వరూపం. అందువల్ల భోజనం చేసేటప్పుడు కూడా మనకు ఒక శ్లోకం, మంత్రం ఇట్లా ఉన్నాయండి. అవి చెప్పుకుంటే మంచిదే. రాని వాళ్ళు నమస్కరించుకొని భోజనం చేస్తే మంచిది. ఏంటది? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తా పంచామ్యన్నం చతుర్విధం అని నమస్కరించుకోవాలి. అలాగా మన వ్యాకృతులు వేసుకుంటామంట. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని అలాగని చేయొచ్చు. ఇవి ఏవి రాని వాళ్ళు ఒక నమస్కారం చేసుకొని భోజనం చేయొచ్చు. భోజనం చేసేటప్పుడు భోజనాన్ని నిందించకూడదండి. నా నింద్యాత్ ఆహారం, నా నింద్యాత్ అన్నం. బాగలేదని ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా భోజనం చేయాలండి. అన్నాన్ని నిందించడం, భార్యని నిందించడం. తర్వాత అన్నం తినేటప్పుడు ఏదైనా పదార్థాలు వేసుకోవాలి వస్తే తినే ఎంగిల్ చేత్తో అన్ని లాక్కొని వేసుకోవడం చేయకూడదు. గరిటె పెట్టుకొని చక్కగా వేసుకోవాలి. మంచినీళ్ళ గ్లాస్ కుడిపక్క పెట్టుకోవాలి, ఎడం చేత్తో తాగాలి. అలాగే అన్నం తినేటప్పుడు నిందించటం, వేరే వాళ్ళ విషయాలు మాట్లాడటం చేయకుండా చక్కగా భోజనం చేయాలి. భోజనాన్ని కూడా వెంట వెంటనే జీర్ణం కాకముందే ఎన్నిసార్లు అంటే అన్ని భోజనాలు చేయకూడదండి. ఒకసారి తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగిపోయినాక మళ్ళీ భోజనం చేయాలి. ఇందులో ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయండి. అన్నం చేత్తో లేచిపోవటం, ముఖ్యంగా అన్నం తిన్నాక ఆ కంచంలో, ఆ పళ్ళెంలో చెయ్యి కడగకూడదండి. అలాగే ఒంటిలో ఉన్న గుడ్డలకు ఆ ఎంగిలి చెయ్యి తుడుచుకోకూడదు. శుభ్రంగా ఒక గుడ్డ పెట్టి తుడుచుకోవాలి. అదే కాకుండా నలుగురిలో కూర్చొని ఇంట్లో భోజనం చేసేటప్పుడు అన్నం పళ్ళెల్లో చెయ్యి కడిగి ఆ నీళ్ళన్నిటినీ ఇతరుల మీద అట్లా చల్లకూడదు, విసరకూడదండి. మహాపాపం అది. ఇవన్నీ చేయకూడని పనులు. ఇందులో చాలా క్రమశిక్షణ కూడా ఉంది, తెలుసుకోవాలి, పద్ధతిగా ఉండాలన్నమాట. అంతేకాకుండా మనం ఇంట్లో కూడా నాలుగు పక్కల అటు ఇటు తిరిగేటప్పుడు ఎవరంటే వారిని నిందించడం, దూషించడం చేయకూడదు. ముఖ్యంగా ప్రధాన ప్రవేశ ద్వారం మీద నిలబడి మాట్లాడటం, కూర్చొని పెత్తనాలు చేయటం, కూర్చొని ఆ ప్రధాన ప్రవేశ ద్వారం మీద కూర్చొని భోజనం చేయటం చేయకూడదు, చాలా దోషం. అలాగే కుర్చీలో కూర్చొని, అంటే మనం పడుకుండే ఈ పక్కగుడ్డల మీద, పరుపుల మీద కూర్చొని భోజనం చేయకూడదు. కంచాన్ని ఒళ్ళో పెట్టుకొని భోజనం చేయకూడదు. ఆ మెతుకులన్నీ కింద పడితే వాటిని మనం తొక్కకూడదు. నిలబడి అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటూ భోజనం చేయకూడదు. ఒక పద్ధతిగా ఒక పక్కన కూర్చొని ఒక పళ్ళెల్లో పెట్టుకొని లేదా ఒక ఆకులో పెట్టుకొని, పత్ర భోజనం ఇంకా మంచిదండి. కదలీ పత్ర భోజనం ఇంకా శ్రేష్టం చేయగలిగితే. ఇవన్నీ చాలా పద్ధతులు ఉన్నాయండి. అవన్నీ తెలుసుకొని మనం అనుసరిస్తూ ఉంటే చాలా చక్కగా మనకు విలువలతో కూడినటువంటి జీవితం ఏర్పడుతుంది. పిల్లలు కూడా తెలుసుకొని చక్కగా ఇవన్నీ పాటిస్తారు, మంచి గుణవంతులు అవుతారన్నమాట. అలాగే దీపాన్ని, ఎక్కడున్న ఇంట్లో దీపాన్ని నోటితో ఆరకూడదండి. చీకట్లో అన్నం తినకూడదు, చీకట్లో గుడ్డలు తొక్కకూడదు, చీకట్లో స్నానం చేయకూడదు. ప్రతిరోజు మీరు ప్రాతకాలంలో భోజనానికి ముందు స్నానం చేస్తారు కదా, నిద్ర లేవగానే. ఆ స్నానం చేసేటప్పుడు కూడా మనం చేస్తున్న నీళ్లు ఇంట్లో చేసినా కూడా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని అనుకుంటూ, ఈ శ్లోకం వస్తే అనుకుంటూ చేస్తే ఇన్ని నదుల్లో ఉన్నటువంటి నీళ్లను నేను ఇప్పుడు పోసుకుంటున్నానయ్యా అనేటువంటి ఫలితం వస్తుంది. ఏమి లేకపోతే, ఏది రాకపోతే ఓం గంగా 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 అని పోసుకున్నా సరిపోతుంది. ప్రతి చోట ఒక నియమం ఉందండి. కాబట్టి చక్కగా చేయాలి. రాత్రిపూట మనం చీకట్లో గుడ్డలు ఎతకటం అలాంటి పనులు చేయకూడదండి. ఇంకా కూడా మనం ఎవరైనా ఇంటికి అతిథి వస్తే అతిథిని మర్యాదగా మాట్లాడి పంపించాలా, దూషించకూడదు. అంటే మనం ఎప్పుడూ కూడా ఉద్రేకంగా, కోపంగా ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటే దాని ప్రభావం మనస్సుపై పడి అలజడిగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపలేమన్నమాట. ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడి అలాంటి అనురాగాన్ని మళ్ళీ పొందాలి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్తారు కదా, ఏ పర్సన్ హూ హ్యాస్ లవ్ ఇన్ హిస్ హార్ట్ అండ్ స్పీచ్ హ్యాస్ నో ఎనిమీ ఎనీవేర్ అని. ప్రతి ఒక్కరూ విజయం కోసం ప్రయత్నించవచ్చు, కానీ విజయమే ముఖ్యం కాదుగా. ఎవ్రీబడి మస్ట్ ట్రై నాట్ టు బికమ్ మ్యాన్ ఆఫ్ సక్సెస్ బట్ మ్యాన్ ఆఫ్ వాల్యూస్.
విలువలతో కూడిన జీవితాన్ని గడపాలండి. ఇవన్నీ మనం ఇంటి వాతావరణంలో ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట పెందలకన్నీ నిద్రపోతాం. నిద్రపోయే ముందు కూడా మీకు ఎవరు నచ్చితే ఆ నచ్చినటువంటి భగవంతుడిని ఒకసారి స్మరణ చేసుకొని, ముఖ్యంగా ఎక్కువ మంది ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని పడుకుంటారు, లక్ష్మీనారాయణకు నమస్కరించుకొని పడుకుంటారు, మంచిదన్నమాట. ఇలాంటి అనేక నియమాలను పాటించాలా. ముఖ్యంగా చివరిగా ఇంకొక మాట చెప్తానండి. మనము ఇంట్లో దేవతా మందిరంలో దేవతలకు శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో చెప్పినట్టు పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదో మన శక్తిని బట్టి దేవుడికి అర్పిస్తాం. అది ఫలము, పుష్పము ఏదైనా. అవన్నీ మన దొడ్లో ఉంటే, మన ఇంట్లో ఉంటే కోసుకోవాలా, లేకపోతే మనం కొనుక్కొచ్చుకుని పెట్టాలి. కానీ పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎవరింట్లోకి పోయి అవి వాళ్ళకు చెప్పకుండా యజమానులు కోసుకొచ్చి పెడితే దొంగతనం చేసి దేవుడికి పెట్టకూడదండి. అది భక్తిని పెంచుకోవాలి. దొంగతనం కదా, వేరే వాళ్ళ వస్తువుని చెప్పకుండా కోసుకొస్తే అది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు అఖండ భారతావనంలో పళ్ళు, పూలు విరివిగా దొరుకుతాయండి. ప్రతి అడుగడుగునా దొరుకుతాయి. అందువల్ల ఎవరిని 2 పూలు అడిగితే ఎవరు 2 పళ్ళు అడిగితే ఎవరు, అడిగి తెచ్చుకొని పెడితే ఫలితం ఎక్కువ. అలా యజమానులు అడగకుండా తెస్తే దొంగతనం కింద వస్తుందన్నమాట. బట్ ఇలాంటి విషయాలు చిన్న చిన్నవే, ఇవన్నీ పాటిస్తే హాయిగా ఉంటుంది. ఇవన్నీ విద్యార్థులు చిన్నపిల్లల అనుభవంలోకి తీసుకొచ్చి అన్నీ చెప్తే వాళ్ళు కూడా ఒక విలువలతో కూడిన జీవితాన్ని గడిపి చక్కటి పౌరులు అవుతారన్నమాట. కాబట్టి ఇలాంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాస్తురీత్యా కొన్ని విషయాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాల రీత్యా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అవి మరొక వీడియోలో తెలుసుకుందాం. ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవ్వండి. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా అనుసరించి ఆనందమయ, శాంతిమయ జీవితాన్ని గడుపుతారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.